వెల్కమ్ టు ట్రిగర్ విసుందర్. కూటమి ఏడాది పాలన ఎట్లుంది, ఆంధ్రప్రదేశ్లో జనం ఏమనుకుంటున్నారు అనే అంశాలని ఓటా వాయిస్ ఆఫ్ తెలంగాణ ఆంధ్ర అనే సంస్థ సర్వే నిర్వహించింది. మరి ఆ వివరాలు ఏంది, ఎవరికి అనుకూలంగా ఉంది, జనం ఏమనుకుంటారు అనే అంశాన్ని మాట్లాడడానికి ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు ఓటా CEO గారు కంబాలపల్లి కృష్ణ గారు. ఆయనతో మాట్లాడుతున్నారు. నమస్తే. మీరు 1 year తర్వాత చేసిన సర్వేలో ప్రధానంగా అసలు ఆ సర్వే శాంపుల్స్ ఎంతమందిని తీసుకున్నారు, దానికోసం ఎన్ని రోజులు అది జరిగింది సర్వే? అంటే మనం మే 20 నుంచి జూన్ 5 వరకు 15 రోజుల పాటు కర్నూలు టు శ్రీకాకుళం వరకు అన్ని ప్రాంతాలని కవర్ చేస్తూ మనం శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. జనరల్గా మనం అంతకుముందు కూడా మనం మూడ్ ఆఫ్ తెలంగాణ చేసాం, మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేసాం. ఫస్ట్ మేము ఈ మూడ్స్ తీసుకోవడంలో మునుగోడుతో స్టార్ట్ చేసాం. మూడ్ ఆఫ్ మునుగోడులో ఫస్ట్ టీఆర్ఎస్ వాళ్ళకు నమ్మకం లేనప్పుడే టీఆర్ఎస్ గెలుస్తుందని ఫస్ట్ మనం చెప్పాం. తర్వాత టీఆర్ఎస్ కూడా అఫీషియల్గా మళ్ళీ సర్వే చేయించుకుంది. అప్పటిదాకా వాళ్ళకి ఇచ్చిన రిపోర్ట్స్ అన్ని కూడా బీజేపీ గెలుస్తుందన్న భయం ఉంది, రాజగోపాల్ రెడ్డి క్యాండిడేట్. సో అలాంటి పరిస్థితి నుంచి మనం మూడ్ ఆఫ్ ఖమ్మం కూడా చేసాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి నిజంగా ఆయనకు ఎంత ప్రభావం ఉంది, మొత్తం 10 జిల్లా మొత్తం నా చేతిలోనే ఉంటుంది, నేనే ఎమ్మెల్యేలను అందిస్తాను ఆయన మాట్లాడుతుంటే నిజంగా ఆయనకు అంత బలం ఉందా లేదా అని మూడ్ ఆఫ్ ఖమ్మం కూడా మనం చేసినాం. తర్వాత తెలంగాణ ఎలక్షన్స్ ముందు చేసిన మూడ్ ఆఫ్ తెలంగాణ, మూడ్ ఆఫ్ ఏపీలో వీటన్నిటిలో కూడా మనం పర్ఫెక్ట్ గా అన్ని రకాల ప్రజల దగ్గరికి వెళ్ళి శాంపిల్స్ తీయటం అనేది. ఎందుకంటే మనకు ఉన్న ఓటర్లలో ఇప్పుడు ఈసారి మనం చేసిన దాంట్లో 61% మేల్ తీసుకున్నాం, 39% ఫీమేల్ తీసుకున్నాం. అందులో మెజార్టీగా ప్రైవేట్ ఎంప్లాయీస్ ఒకటి మనకు బాగా తీసుకున్నాం, లేడీస్ ఒకటి బాగా శాంపిల్స్ తీసుకున్నాం. ఆంధ్రాలో దాదాపుగా ఓటర్ పర్సెంట్ దాదాపుగా సేమ్ ఓటర్ల సంఖ్యలో నిష్పత్తి కొంచెం అటు ఇటుగానే ఉన్నారు, లేడీస్ అయినా జెంట్స్ అయినా. అయితే ఈ శాంపిల్స్ తీసుకునే సమయంలో మనం పాటించే పద్ధతి ఏంటంటే, మన ఎదురుగా 20 మంది రైతులున్నా మనకు ఒక కూలీ ఒక ఒపీనియన్ కావాలంటే 20 మంది రైతుల్ని ఫటఫట్ మాట్లాడేసి కూలీ దగ్గరికి పోవాల్సిందే. 20 మంది రైతుల్ని తెచ్చి వీళ్ళ అభిప్రాయం రాష్ట్ర అభిప్రాయం కింద చెప్పడానికి లేదు. అట్లా మనకు టీ స్టాల్ దగ్గర పోయినప్పుడు రకరకాల ఎంప్లాయీస్ కలుస్తారు. లేదు మనం ఫీల్డ్ పోయినా అనుకోండి, మొత్తం రైతు కూలీలే దొరుకుతారు. ఈ రైతు కూలీలతో మాట్లాడి సర్వే అయిపోయిందని చెప్పడానికి కూడా లేదు. నేను మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగి దగ్గరికి పోవాల్సిందే, రిటైర్మెంట్ అయిన దగ్గర పోవాల్సిందే, పెన్షన్ దారు దగ్గర కూడా పోవాల్సిందే. ఖచ్చితంగా ఉంటుంది. అందుకే నేను పని చేసే ఆధారంగా కూడా ఎవరు ఎంత పర్సెంట్ తీసుకున్నా కూడా మీకు నేను డేటా ఓపెన్ గానే రిలీజ్ చేసినాం. దాంట్లో సీక్రెట్స్ ఏం లేవు. ఎంతమంది మహిళలను చేసినాం, ఎంతమంది కార్మికులను చేసినాం, ఎంతమంది రిటైర్ ఎంప్లాయీస్ చేసినాం. అచ్చంగా ఈ 2000 నుంచి 4000 పెన్షన్ పెరిగిన వాళ్ళలో పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళ గురించి కూడా మనం తీసుకున్నాం. ఎందుకంటే ఇట్లా తీసుకోకపోతే ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వే అసమగ్రం అవుతుంది, మనము మనకు డాటా రాంగ్ వస్తుంది. మీకు ఎప్పుడైనా డాటా స్పీక్స్ అంటారు కదా, సర్వేలలో ఫస్ట్ మాట్లాడేది డాటా. నాకు ఎలాంటి ఒపీనియన్ ఉన్నా చంద్రబాబు మీద నేను మాట్లాడకూడదు, నా డాటా ఒక్కటే మాట్లాడాలి. నా డాటా మాట్లాడినప్పుడు నేను కొంతమందికి మంచివాడిని అయితే, కొంతమంది చెడ్డవాడిని అయితే. ఎందుకంటే ఫ్యాక్ట్స్ మాట్లాడకపోతే, ఎందుకంటే మీరు కూడా గడిచిన కనీసం మనం 3 రిపోర్ట్లని ఇక్కడే డిస్కస్ చేసాం. చాలా మంది కింద కామెంట్స్ కూడా రకరకాలుగా పెడతారు. అంటే కొన్ని పాయింట్లు వాళ్ళకి నచ్చితే, కొన్ని నచ్చవు. ఇప్పుడు నేను ఈవెన్ క్లయింట్ కి ప్రైవేట్ గా చేసినప్పుడు కూడా చాలా మంది క్లయింట్లు నా ముఖం మీద రిపోర్ట్ ఇసిరేసిన కూడా ఉన్నారు. ఎందుకంటే నచ్చని విషయాలు వచ్చినప్పుడు అది చాలా కామన్. ఈ రోజు మన మిత్రులందరూ నిన్న నుంచి నాకు పెడుతున్న కామెంట్లు ఏంటంటే, లొకేషన్ బాగా సాటిస్ఫై చేసామని నా కామెంట్లు పెడుతున్నా. లొకేషన్ నన్ను గుర్తుపట్టాడు, ఇంతవరకు నేను కలవలేదు లొకేషన్. సో అందుకనే అట్లా మనం ఇదేంటంటే వాస్తవం జీర్ణించుకోవటం రాజకీయ పార్టీలకి ఎప్పుడైనా కష్టం ఉంటుంది. అయితే నేను లోతుగా స్టడీ చేస్తే లోకేష్ కి అంత సాటిస్ఫాక్షన్ గా ఏం లేదు. కానీ జనం ఏమంటారు అంటే, ఆ ఫస్ట్ ఉన్న డెమోగ్రాఫ్ చూసి టీడీపీకి లోకేష్ కి మంచి సపోర్ట్ పాజిటివ్ ఇచ్చావు, బాగుంది, వాళ్ళు సాటిస్ఫై అవుతారులే అని నాకు చాలా మంది కామెంట్ పెడుతున్నారు. నో ప్రాబ్లం, అట్లా అనుకునే వాళ్ళు అట్లా అనుకుంటారు. అదే వైసీపీ వాళ్ళు కూడా నాతో మాట్లాడారు, మాకేముంది దాంట్లో మీరు రాసుకోవడానికి, మీరు గొప్పగా చెప్పుకోవడానికి, అంతా బాబు గారు బాగుందని రాశావు నువ్వు అని కూడా అన్నారు. అట్లంటే అంటే కొంతమంది ఏమంటారు, సో జగన్ మంచోడు అన్నావు, ఇంకా జగనే గుర్తొస్తున్నాడు జనానికి అన్నావు కదా, పరిపాలనలో ఇంకా జగన్ ముద్ర ఉందని ఇంకా చెప్తున్నావు కదా, దీని ఇంకా వైసీపీ వాళ్ళు ఉన్నారని అడిగేటోళ్ళు కూడా ఉంటారు. సో ఇట్లా ఏంటంటే వాస్తవాన్ని మాట్లాడినప్పుడు కొంతమందికి వాదన వాళ్ళు తీసుకుంటారు. సో అందుకనే మనం ఈ శాంప్లింగ్ తీసుకునేటప్పుడే చాలా ఫొటోస్ తీసుకోవటము,
దానికి సంబంధించిన ఆడియో బైట్స్ అవన్నీ కూడా రికార్డ్ చేసుకోవటం. ఎందుకంటే ప్రజలు చెప్పిన కామెంట్స్ ని చాలా క్రిటికల్ కామెంట్స్ కూడా మనం దాని మీద డిబేట్ చేయాల్సి వచ్చినా ఏదైనా డిస్ప్యూట్ చేయాల్సి వచ్చినా కానీ మనం అన్నిటికీ సిద్ధంగా ఉండే సర్వేలు చేయాలి కనుక సో మేము దానికి సంబంధించిన అన్ని ఎవిడెన్స్ పెట్టుకునే మాట్లాడతాం. లేకపోతే ఏమవుతుందంటే తర్వాత ఇవి ఇష్యూస్ గురవుతాయి. అయితే ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ లేకపోతే రిపోర్ట్ మీ దాంట్లో వచ్చింది, బీజేపీ పవన్ కళ్యాణ్ నడిపిస్తుంది బీజేపీఏ అని అడిగిన మీ ప్రశ్నకి ఎంతమంది ఇలాంటి సమాధానం ఇచ్చినారు? 94% బీజేపీ పవన్ కళ్యాణ్ వెనకాల ఉన్నది, నడిపిస్తున్నది, బీజేపీ ఎజెండానే పవన్ కళ్యాణ్ మోస్తున్నాడని 94% అని చెప్పారు. యాక్చువల్గా జనసేన వాళ్ళకి క్వశ్చనే నచ్చలేదు, వాళ్ళు కూడా మాట్లాడారు నాతోని. పైగా ఏదో చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి ఏదో విభేదాలు ఉన్నట్టుగా ఏదో సర్వేలో రాసినట్టుగా కూడా మా మీద నిందేసే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ మనకు ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు పరిపాలన బాగుందని 55% చెప్పిన వాడిని పవన్ కళ్యాణ్ పరిపాలన 30% బాగుందని చెప్తే నాకు వచ్చేది పోయేది ఏం లేదు కదా ఇందులో. చంద్రబాబు చేసేది ఏం లేదు, పవన్ కళ్యాణ్ చేసేది. అదే అక్కడ దాంట్లో కూడా వెళ్దాం. ఈ పర్టికులర్ విషయంలో బీజేపీ దగ్గర ఎందుకు నడిపిస్తుంటే మీరు ఇవ్వాలి కాదు, మీరు డే 1 నుంచి చూడండి. పొత్తులకు ముందు నుంచి కూడా, ఎన్నికలకు ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్ లోకి వచ్చి చాలా సార్లు నాకు పవన్ కళ్యాణ్ బోలాతనం కూడా కొంచెం నచ్చినట్టు. ఏమందంటే ఆయన ఏం దాచుకోకుండా ఆ బీజేపీ వాళ్ళు రోడ్ మ్యాప్ ఇస్తున్నారు, దానికోసం వెయిట్ చేస్తున్నాను అంటే ఆ రోజే తెలిసిపోయింది ఈయన బీజేపీ ఎట్లా చెప్తే అట్లా పని చేయడానికి ఏపీలో రంగంలో దిగాడు అనేది మనకు ఆ రోజు నుంచే అర్థమవుతుంది. ఆ తర్వాత ఆయనలో వచ్చిన భారీ మార్పు ఏంటంటే ఆయన వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ రెడ్ నుంచి కషాయానికి మారింది. ఇదైతే విట్నెస్ కదా, చెగువేర నుంచి సనాతన ధర్మానికి వచ్చాడు. ఇది ఎవరు చెప్పింది? ఇది మనం ఊహించి చెప్తుంది కాదు, మనం నిందలు వేస్తుంది కూడా కాదు. నీ వెనకాల నీ పార్టీ జెండాలో ఉన్న రెడ్ కలర్ ఇవాళ సనాతన ధర్మాన్ని తీసుకొచ్చి నువ్వు విజయవాడ కనకదుర్గం మెట్లు ఊడ్చే స్థాయికి నువ్వు వచ్చేసినావు అంటే నిన్ను ఎవరు నడిపిస్తున్నారు? నువ్వు ఏ ధర్మాన్ని నువ్వు ముందు తీసుకుపోవాలని మాట్లాడుతున్నావు. ఈవెన్ ఈ మధ్య జరిగిన అనేక ఘటనల విషయం, ఈవెన్ పహల్గామ్ జరిగినప్పుడు కూడా ఆయన కామెంట్స్ డిఫరెంట్ గానే ఉన్నాయి. ఆయన ప్రకాష్ రాజ్ని క్వశ్చన్ చేసిన విషయం కూడా మనం గమనించవచ్చు. అంటే ఆయన ఎవరిని సాటిస్ఫై చేయడానికి, ఎవరిని సంతృప్తి చేయడానికి మాట్లాడుతున్నాడు. నేను ఇక్కడ హిందీ పైన పవన్ కళ్యాణ్ చాలా గట్టి కామెంట్ చేసిండు. ఇప్పుడు తర్వాత ఏమన్నా మిమ్మల్ని ఎవరు నేర్చుకోమన్నారు బలవంతంగా అన్నామా, మీ మీద రుద్దారా, ఎందుకు అంత యాంటీగా మాట్లాడాల్సి వస్తుంది? అటుపై డైరెక్ట్ తమిళనాడు సీఎం నే టార్గెట్ చేసి మాట్లాడే పరిస్థితికి పవన్ కళ్యాణ్ వచ్చారే. సో ప్రకాష్ రాజ్కి ఈయనకి ఏదో పడతలేదంటే అనుకోవచ్చు. ఇక మీరు తమిళనాడు సీఎం కూడా నువ్వు డిప్యూటీ సీఎం హోదాలో కౌంటర్ చేసే పరిస్థితి వచ్చిందంటేనే ఇది క్లియర్ కట్ గా. అంటే నేను ఇక్కడ ఏం చెప్తా అంటే బీజేపీకి దేశం యొక్క రాజకీయ మ్యాప్ గీస్తే ప్రతి రాష్ట్రంలో కాషాయ జెండా ఉండాలనేది వాళ్ళ అల్టిమేట్ గోల్. అందులో వాళ్ళు కొన్ని రాష్ట్రాలను సాధించారు, ఫ్రెండ్షిప్ లో సాధించినవి ఉన్నాయి, ఓన్ గా సాధించిన రాష్ట్రాలు ఉన్నాయి, కూలగొట్టినవి కూడా ఉన్నాయి. కుదరకపోతే వాళ్ళతో ఉండి డిప్యూటీ సీఎంలు తీసుకొని సర్దుబాటు అయ్యి కొన్ని రోజులు పరిపాలన చేసి అక్కడ షిండేలను తయారు చేసి తర్వాత షిండేలకు మళ్ళీ ఎంట్రీ లేకుండా చేసిన సందర్భం కూడా మనకు కనపడుతుంది. సో అందుకని ఇక్కడ మనకి ఏమనిపిస్తుంది అంటే షిండే ఏపీ అనేది నాకు చాలా క్లియర్ కట్ కనపడుతుంది. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఈ అధికారంతోనో 6 సీట్లతోనో 10 సీట్లతో సరిపెట్టుకునే బ్యాచ్ కాదు అది. వాళ్ళ ఎజెండా డిఫరెంట్. అది మనం మాట్లాడితే ఏమనుకుంటారు, వీళ్ళకి ఏదో బీజేపీ మీద కోపం అని మాట్లాడతారు, కానీ వాళ్ళ యాటిట్యూడ్ కానీ వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్ చూస్తే కూడా వాళ్ళ రామ్ మాధవ్ చెప్పాడు, మేము సన్యాసులం కాదు, మేము రాజకీయం బరాబర్ చేస్తామని రామ్ మాధవ్ లాంటి వాడు చెప్పిన తర్వాత ఏపీలో బీజేపీ ఎన్ని రోజులని 6 సీట్లతో 8 సీట్లు సర్దుకుంటది. అక్కడ కూడా వాళ్ళకి అధికారం రావాలని ఉంటుంది కదా. పైగా దక్షిణాదిలో ఎంట్రీ కోసం భయంకరంగా ట్రై చేస్తుంది బీజేపీ. పవన్ కళ్యాణ్ దానికి ఒక ఆయన మార్గదర్శి అవుతాడు, ఆయనే వాళ్ళకి ఒక దుర్ముఖ అవుతాడేమో అని అనిపిస్తుంది. అయితే దాని దగ్గర గ్రౌండ్ ఏపీలో ఉందా లేదా అనేది కీలకం. ఉందా లేదా? లేదు. ఎందుకు లేదంటే ఇక్కడ టీడీపీ ఒక బలమైన పార్టీ. టీడీపీ అనేది సంస్థాగతంగా ఎంత బలమైనదంటే దాంట్లో 10%, 5% కూడా బీజేపీ జనసేన అంత బలమైనవి కావు. ఆ రెండు పార్టీలు టీడీపీలో 10-5% కూడా జనసేన బీజేపీ అంత నిర్మాణాత్మకమైన సంస్థాగతంగా అంత బలోపేతమైన పార్టీలు ఎక్కడున్నాయి? ఆ రెండు కావు కదా. టీడీపీకి ఉన్న క్యాడర్ గానీ, లీడర్షిప్ గానీ, గ్రామస్థాయి నెట్వర్క్ గానీ ఈ రెండు పార్టీలకు ఎక్కడుంది? లేదు.
మొన్న గెలుపులో ఏం జరిగిందంటే టీడీపీ వాళ్ళు మనసు చంపుకొని జనసేన కోటేశారు, జనసేన వాళ్ళు మనసు చంపుకొని టీడీపీ కోటేశారు. ఈ మధ్యలో బీజేపీ ఇద్దరిని వాడుకొని కొంత లాభపడ్డది. జరిగింది ఇదే కదా. వాళ్ళందరి భయం ఒకటి ఏంటంటే మనం ఇప్పుడు కలవకపోతే మళ్ళీ జగన్ రెడ్డి వచ్చి ముడి మీద అంతా ఎందుకు వచ్చిందిరా భయ అని చెప్పి అందరు కలిసిరు బలవంతంగా. అంతకుమించి అక్కడ ఎవరి మీద ఎవరు ప్రేమతో కలిసింది ఏం కాదు, ఆంధ్రప్రదేశ్ ని డెవలప్మెంట్ చేసి అద్భుతాలు చేయడానికి కలిసింది ఏం కాదు. రాజకీయ అవసరాల కోసమే ఈ 3 పార్టీలు కలిసినాయి. అదే కూటమి ప్రభుత్వం ద్వారా ఏపీ భవిష్యత్తు మారబోతుందా అని మీరు అడిగిన ప్రశ్న ఒక ప్రశ్న ఉంది. దానికి ఎట్లా సమాధానం? కొంత మేరకే ఆ భవిష్యత్తు మారుతుంది. మనకు 42% మనకు ఆన్సర్ వచ్చింది. ఖచ్చితంగా మారుతుందని చెప్పేవాళ్ళు 20%లో ఉన్నారు, మారదని చెప్పేవాళ్ళు 23% ఉన్నారు. ఖచ్చితంగా కొంత మేరకు ఎంతో కొంత డెవలప్మెంట్ ఉంటుందని చెప్పేవాళ్ళు 42% ఉన్నారు. సో అంటే ఇప్పుడు ఇందులో నేను రాసిన కామెంట్లు కూడా ఒక దగ్గర ఏంటంటే ఈ 5 ఏళ్ళు కూడా ఏపీని డెవలప్ చేయడానికి సరిపోదు, మళ్ళీ ఒకసారి కూడా కూటమి అధికారులకు రావాలి, బాబు గారే నాయకత్వం వహించాలి, అప్పుడు మాత్రమే వీళ్ళు అనుకుంటున్న హామీలు ఆ డెవలప్మెంట్ అంతా జరుగుతుంది అనేది వాళ్ళకున్న ఐడియా. సో అందుకనే రేపు ఏపీ ముఖ చిత్రం మార్చాలంటే రాజధాని నిర్మాణం జరగాలి, పోలవరం నిర్మాణం జరగాలి, 20 లక్షల ఉద్యోగాల సంఖ్య తేలాలి, కొత్త పరిశ్రమలు రావాలి, పవన్ కళ్యాణ్ కి లోకేష్ కి పంచాయతీ లేకుండా చూడాలి, బీజేపీ జనసేన టీడీపీ కొట్టుకోకుండా ఉండాలి. ఇన్ని జరిగి వీళ్ళు ప్రశాంతంగా రాజకీయాలు చేసినప్పుడు మాత్రమే మీ అభివృద్ధి అనేది మీ కళ్ళ ముందు కనపడుతుంది. అప్పటిదాకా ముఖ చిత్రం అట్లాగే ఉంటుంది. మీరు అన్న పవన్ కళ్యాణ్ లోకేష్ పంచాయతీ దీనికి సంబంధించి కూడా కామెంట్లు చేసినట్టున్నారు జనం చేస్తున్నారు. అంటే మీరు అడిగిన ప్రశ్నలో లోకేష్ ను సీఎం చేయడానికి ఎంత పర్సెంటేజ్ అనే ప్రశ్న అడిగారు. పవన్ కళ్యాణ్ సీఎం చేయడానికి జనం ఏం కోరుకుంటారు అనే ప్రశ్న రానంటుంది. రాలేదు. ఎందుకు రాలేదంటే మీకు లోకేష్ మనం సర్వే జరిగే టైంలోనే మహానాడు కూడా జరుగుతుంది కడపలో. మన టీమ్స్ అక్కడ రాయలసీమ టీం అక్కడ తిరుగుతున్నప్పుడు లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలని ఒక డిమాండ్ మీడియాలో రాయించుకున్నారో రాశారో కార్యకర్తల నుంచి వచ్చిన డిమాండ్ ఏదో రకంగా చూసినప్పుడు మనకి క్లియర్ కట్ ఏం కనపడుతుందంటే లోకేష్ ఎలివేషన్ కావాలనేది. సేమ్ జనం ఇంకోటి ఏం చెప్పారంటే టీడీపీ క్యాడర్ మళ్ళీ నాట్ కామన్ మ్యాన్ టీడీపీ క్యాడర్ ఏం చెప్పారంటే లాస్ట్ 2 years లోకేష్ కి సీఎం చేయాలని చెప్తున్నారు. ఇదే డిమాండ్ ఎవరి దగ్గర నుంచి వస్తుంది? మళ్ళీ జనసేన కార్యకర్తల నుంచి, కాపు కులం నుంచి ఏమొస్తుందంటే ఈ మొత్తం కష్టం వెనకాల అసలు పొత్తు పెట్టించిందే మా పవన్ కళ్యాణ్. ఇవాళ పవన్ కళ్యాణ్ కాపులు కనుక మనసు చంపుకొని ఓటు అయిపోతే కమ్మలకి అయిపోతే ఈ అధికారం వచ్చేది కాదు. ఇట్లాంటి పవన్ కళ్యాణ్ కి కనీసం లాస్ట్ 1 year 2 years సీఎం ఇవ్వాలి కదా అని వాళ్ళు కోరుతున్నారు. ఆ కాపులు కూడా కోరుతున్నారు. సో అందుకనే పవన్ కళ్యాణ్ తెలివి ఏం చెప్తున్నాడంటే చంద్రబాబు గారు సీఎం కొనసాగాలి, ఎవరికి సీఎం ఇప్పుడు పదవుల గురించి చర్చ అవసరం లేదని ఆయన కార్యకర్తలను వారిస్తున్నాడు. ఒకవైపు సౌండ్ చేస్తుడు. ఈయన పెద్దరికంగా మనం ఇప్పుడు ఇలాంటి పంచాయతీలు పెట్టుకోవద్దు, మన దృష్టి అంతా డెవలప్మెంట్ మీద ఉండాలి, మన ప్రజలకు హామీలు ఇచ్చి వచ్చినామని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఏంటంటే లోకేష్ చంద్రబాబు అనే విషయం రాకుండా ఉండాలి, లోకేష్ సీఎం అనే విషయం రాకుండా ఉండాలంటే చంద్రబాబే సీఎం కంటిన్యూ కావాలనే స్లోగన్ పెద్దగా రావాలి. పవన్ కళ్యాణ్ కూడా కావాల్సింది ఏంటంటే కళలో కూడా లోకేష్ సీఎం చేయాలి ఆలోచన చంద్రబాబు చేయొద్దంటే బాబు గారే మాకు ఆరోగ్యంగా ఉండాలి, బాబు గారే మమ్మల్ని పరిపాలించాలి, బాబు గారే నాయకత్వం వహించాలని మాట్లాడక తప్పని పరిస్థితి ఈ రోజు ఏపీ రాజకీయాల్లో ఉంది. అది సినిమా. ఇక్కడ చంద్రబాబు సంబంధించిన పనితీరుకు పవన్ కళ్యాణ్ సంబంధించిన పనితీరుకు సంబంధించిన ప్రశ్నలు అడిగినప్పుడు జనం నుంచి ఎట్లాంటి సమాధానం? జనం ఏం చేస్తున్నారంటే నిజంగా మనకు ఫస్ట్ నుంచి తెలిసిందే చంద్రబాబు అనే వ్యక్తి 4 గదిలో కూర్చునే వ్యక్తి కాదు. ఏదైనా రివ్యూ మీటింగ్స్ ఉంటే కూర్చుంటాడేమో కానీ అదర్వైజ్ తను వీలైనంత వరకు ప్రజల దగ్గరికి పోవటం, జనంతో మమ్మకమయ్యే ప్రోగ్రామ్స్ లో ఇన్వాల్వ్ కావటం. మీకు కనీసం 45 నుంచి 1 hour ఉపన్యాసం చెప్పుకుంటే ఆయన ఏ బహిరంగ సభను కూడా ముగించాడు. తన వ్యూహం ఏంది, తన ఐడియాలు ఏంది, ప్రజలకు తనకున్న లింక్ ఏంది, ఇవన్నీ చెప్పే ప్రయత్నం చేస్తాడు ఎలాంటి మీటింగ్ పెట్టినా. సో అట్లాంటి చంద్రబాబు ఇప్పుడు రాజధాని కోసం కష్టపడుతున్నాడు, బయటకు వెళ్ళి విదేశాల నుంచి పెట్టుబడులు తేవడానికి కష్టపడుతున్నాడు, పరిశ్రమలు పెట్టించడానికి కష్టపడుతున్నాడు, పార్టీని అంతా యునైట్ గా ఉంచడానికి కష్టపడుతున్నాడు. సేమ్ టైంలో ఒక మానవతావాది లాగా ఒకటి పిక్చర్ వేసినట్టు జగన్ ని అరెస్ట్ చేయాలనే డిమాండ్ మీద పెద్దగా స్పందించకుండా చట్టం తన పని తాను చేసుకోబోతుంది, మనం ఎందుకు కక్షపూరితంగా చేయాలి, నిజంగా జగన్ తప్పు చేసి కేసులలో ఫ్రేమ్ అయిపోయి కోర్టు కనుక శిక్ష చేస్తే వేయనియండి, అరెస్ట్లు కనుక ఉంటే అట్లా చేద్దాం తప్ప మనల్ని అరెస్ట్ చేసిన కనుక మనం ఆయన అరెస్ట్ చేయాలని ఇదేదో ఫ్యామిలీ రివెంజ్ పాలిటిక్స్ లాగా చేయొద్దనే ఒక పిక్చర్ ఇచ్చే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. అందుకే దీనికి జనం అందరూ కూడా అంటే ఓకే చంద్రబాబు వయసు రీత్యా, చంద్రబాబు అనుభవ రీత్యా కూడా ఆయన చేస్తున్న రోజువారి పనికి ప్రజల్లో సానుభూతి ఉంది.
సో అందుకే ఆయనకి 50 మార్కులు పైన 60% మంది వేశారు. 50. సేమ్ టైంలో పవన్ కళ్యాణ్ మళ్ళీ గాజు క్లాసులోనే కూర్చొని నేను బయటకు వస్తే జనానికి డిస్టర్బ్ అవుతుంది, నేను బయటకు వస్తే ట్రాఫిక్ జామ్ అవుతాయి, నేను బయటకు వస్తే పాపం పోలీసులు ఇబ్బంది పడుతున్నారు, అందుకే నేను ఇంట్లో కూర్చొని థియేటర్లలో రివ్యూ చేస్తా, వీడియో కాన్ఫరెన్స్ లో రివ్యూ చేస్తా అంటే జనం అది కోరుకోవట్లేదు ఆయన దగ్గర నుంచి. యూఆర్ నౌ డిప్యూటీ సీఎం, యూఆర్ నాట్ ఏ పవర్ స్టార్ నౌ. పవర్ స్టార్ అనేది నీకు తారాపదం అనేది వచ్చింది సినిమాలో, ఇంక అందులో కొత్తగా నీకు వచ్చేది కూడా ఏం లేదు. హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్నారు, అంతా అయిపోయింది మీకు అక్కడ. కానీ ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అయ్యారు, డిప్యూటీ సీఎం అయ్యారు, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు, మీ పార్టీ ఒక ప్రభుత్వంలో ఒక భాగస్వామిగా ఉంది. ఇలాంటి పరిస్థితులు కూడా మీరు నేను బయటకు వస్తే ఇంకా జనం 4 రోజులు ఇబ్బంది పడతారు, పడనియండి. కానీ మీరు ఎక్కువ సార్లు బయటకు వచ్చిన తర్వాత జనం కూడా ప్రతిరోజు నేను చూడటానికి గురికిరారు కదా. ఇప్పుడు మీరు అందుబాటులో లేరు కనుక మిమ్మల్ని చూడాలని ఆతృతుంది. ఇప్పుడు చంద్రబాబు దగ్గరికి కార్యకర్తలే పోతారు కానీ సామాన్య జనం పోయి బాబు గారిని చూడాలి అయ్యా రావాలని ఎవరు అనరు కదా. అంత అయిపోయింది, ప్రజారాజ్యం పెట్టినాక ఆ క్రేజ్ పోయింది కదా, ఆటోమేటిక్ పోయింది కదా. సో మీరు కూడా జనంలోకి అందుబాటులోకి వస్తే ఒక 4 రోజులు 40 రోజులు 4 నెలలు ఇబ్బంది అవుతుంది. తర్వాత నుంచి మీరు కూడా అదర్ పొలిటీషియన్ లాగా, అంటే పవన్ కళ్యాణ్ లో పొలిటీషియన్ కావాలని మారాలి, ఆ ట్రెండ్ రావాలని జనం కోరుకుంటారు, ఈవెన్ కార్యకర్తలు కూడా కోరుకుంటారు. సో అది వచ్చినప్పుడు మాత్రమే ఆయనకి ఇంకొంచెం మార్కులు పెడతాయి. ఇప్పటికైతే ఆయన పాస్ మార్కుల కంటే దగ్గర 25 మార్కులతోనే ఎక్కువ మంది 90% మంది 25 మార్కులు వేశారు ఆయన. ఎందుకు ఇద్దరి పనితీరులో కూడా ఎవరికి 70% సంబంధించి 80% ఇవి ఏవి కనిపిస్తలేవు? నేను అనుకోవటం అయితే మీరు ఇవాళ మహాత్మా గాంధీని తెచ్చి సీఎం చేసినా 100 మార్కులు రావు. 75 అనేది 75 కూడా రావు. ఎందుకు రావు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక థ్యాంక్లెస్ జాబ్. మన మీడియా అయినా, పొలిటీషియన్ అయినా, పోలీస్ అయినా ఒక థ్యాంక్లెస్ జాబ్. నిన్న రాత్రి బిర్యానీ తినిపించినా పొద్దున చాయ్ తాపించినా లేదని ఆలోచిస్తారు తప్ప, నిన్న రాత్రి బిర్యానీ పెట్టిండే సుందరాన్ని ఎవరు అనుకోరు. ఇవాళ పొద్దున ఇంటికి రాగా నీళ్ళు ఇచ్చిండా చాయ్ ఇచ్చిండనే చూస్తారు. సో అందుకనే రాజకీయాల్లో ప్రజలు కూడా మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనంత సంక్షేమ పథకాలు చేసిన జగన్నే ఇంట్లో కూర్చోబెట్టింది 11 సీట్లు. నిజంగా జగన్ ఇచ్చిన డబ్బులకు ఓడిపోకూడదు కదా. జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలు కంటిన్యూ కావాలని జనం కోరుకుంటే కనుక ఓడిపోకూడదు కదా. ఇప్పుడు అదే జనం ఏమంటుంటే మేమైతే ఓటేసినాం కానీ ఏదో ఈవీఎంలు ఏమో చేసి జగన్ ఓడించారని మాట్లాడుతారు. అట్లా అది కూడా ఉంది. అసలు జగన్ ఎట్లా ఓడిపోయింది, అసలు ఓడిపోవాల్సిన సందర్భం కాదు. కనీసం ఒక అంత దరిద్రంగా ఆయన మీద వ్యతిరేకత 40 సీట్లన్నా రావా సార్ మా జగన్ కానీ మాట్లాడుతారు. సో ఏదో జరిగింది సార్, ఈ ముగ్గురు కలిసి మావాని ఇంట్లో కూర్చోబెట్టారని మాట్లాడతారు. సో అట్లా జగన్ ఓటమి, వైసీపీ ఓటమి కల్లా కూడా కుట్ర ఉందన్న యాంగిల్లో కూడా ప్రజలు మాట్లాడుకుంటారు. సో అందుకనే అయితే ఈ సంక్షేమ పథకాల విషయంలో జగన్ ఇంకా గుర్తొస్తుందనే కామెంట్ కూడా ఖచ్చితంగా గుర్తొస్తుంది. అది మనం దాంట్లో మొహమాటం లేకుండా చెప్పొచ్చు. మనం ఎందుకు గుర్తొస్తుందంటే 5 ఏళ్ల పాటు ప్రతి ఇంటికి 2 లేదా 3 స్కీమ్స్ ని, అట్లీస్ట్ ఒక స్కీమ్ ప్రతి ఇంటికి అలవాటు చేసింది జగన్, ఏదో ఒక పేరు మీద. అది భర్త లేని మహిళ కావచ్చు, లేదంటే పిల్లలకు స్కాలర్షిప్ కావచ్చు, చదువుకునే రకం కావచ్చు, పెన్షన్ కావచ్చు, వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇచ్చిన రేషన్ సిస్టమ్ కావచ్చు, వీటన్నిటిని ఆయన ఒక సిస్టమిక్ పద్ధతిలో అప్పు తెచ్చిండా, ఎక్కడ అమ్మిండా, భూములు అమ్మిండా, ఏం చేసిండో తెలియదు. కానీ 1వ తారీఖు రాగానే ఇంటికి వచ్చి బెల్లు కొట్టి పెన్షన్ ఇచ్చిపోయే సిస్టమ్ పెట్టినాడు, మీకు అన్ని చేసినాడు. చివరిలో జగన్ ఏం తప్పు చేసి ఓడిపోయినట్టే మనం 100 కారణాలు చెప్పొచ్చు జగన్ ఓటమికి. కానీ జగన్ ఎందుకు గుర్తున్నాడు జనాలు అని చెప్పుకోవడానికి ముఖ్యంగా మైనారిటీ సెక్షన్స్, దళితులు, జగన్ కి ఎవరైతే ఓటు బ్యాంక్ గా ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా ఇవాళ సఫర్ అవుతున్నారు ఆ డబ్బులు రాకపోవడం వల్ల. ఖచ్చితంగా వాళ్ళు నాట్ ఓన్లీ సఫర్ ఫ్రమ్ ఫైనాన్స్ ఆస్పెక్ట్, ఇన్ ది పార్ట్ ఆఫ్ ద క్యాస్ట్ డిస్క్రిమినేషన్ విషయంలో కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉన్నది, అది అన్ని కులాలకు సమానంగా చూస్తుందా కూటమి ప్రభుత్వం అనే ప్రశ్న ఉంది. 69% చూడట్లేదని వచ్చింది మన దాంట్లో, 61% చూడట్లేదని వచ్చింది, 39% మాత్రం చూస్తున్నారని వచ్చింది. సో అబౌవ్ 50% జనానికి ఈ ప్రభుత్వం పట్ల తమ సమానమైన ఆదరణ లేదని అంటున్నారంటే వీళ్ళందరూ ఎవరు? వైసీపీ ఓటర్లు. వాళ్ళ మీద కక్షతోని కొంచెం ఏదన్నా ఇంత యాంటీ వాయిస్ వచ్చినా కానీ రేపటి నుంచి రేషన్ కార్డు బంద్ చేయరా, ఆ పరిస్థితి గ్రామాల్లో ఒక టెర్రర్ అనేది టీడీపీ వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు టీడీపీ గతంలో బాగా ఇబ్బంది పడ్డ టీడీపీ వాళ్ళందరూ కూడా దీనికి రివెంజ్ లాగా ఉంటేనే బాగుంటుందని బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రివెంజ్ పాలిటిక్స్ చేయాలి, చంద్రబాబు గారు చేయట్లేదని అసంతృప్తితో ఉన్నారు వాళ్ళు. చంద్రబాబు మనం అనుకున్న స్థాయిలో వైసీపీని ఇంకా తొక్కట్లేదు, తొక్కి పడేయట్లేదు అనే ఒక రివెంజ్ పాలిటిక్స్ కోరుకునే వాళ్ళ సంఖ్య కూడా మనకి 27% వరకు ఉంది. అంటే సఫర్ అవుతున్న వాళ్ళు మాత్రం ఈ మైనారిటీలు కానీ, దళితులు కానీ, క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళు కానీ బాగా ఇబ్బంది పడుతున్నారు.
ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ప్రభుత్వం వైపు నుంచి ఆ నిరాదరణ అనేది, ఆ డిస్క్రిమినేషన్ అనేది చాలా క్లియర్ కట్ గా వాళ్ళకి కనబడుతుంది. అదేవిధంగా జగన్ సంబంధించి అరెస్ట్ అవుతారా అని ఒక ప్రశ్న మీరు అడిగినట్టు, దానికి జగన్ అరెస్ట్ విషయంలో 2 సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే యాక్చువల్లీ 1 year లో జగన్ అరెస్ట్ చేయాలనుకుంటే ఒక 4 రోజులు లోపల పెట్టడం అనేది సమస్య ప్రభుత్వం పెద్ద ఇవాళ ఎవరెవరినో తీసుకుని 2 రోజులనే మినిమం నుంచి తీసుకొస్తారు. పెద్ద విషయం కాదు. లేని కేసులు బనాయిస్తారు, లేని అట్రాసిటీ కేసులు కూడా బనాయించి తీసుకుపోయి లోపల పెడతారు. అట్లాంటి సమయంలో జగన్ అరెస్ట్ అయితే ఇక్కడ చంద్రబాబు పవన్ కళ్యాణ్ తెలివిగా ఒక వ్యూహం ఏం చేశారంటే యాజ్ పర్ చట్టబద్ధంగా జగన్ ఏ మేరకు ఇరుక్కుంటాడని వాళ్ళు వెయిట్ చేస్తున్నారా? చివరి ఇయర్ లో చేస్తే బ్యాక్ బోన్ అయ్యి మళ్ళా బూమరాంగ్ అయ్యి మళ్ళీ ఎలక్షన్ లో సింపతి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. లాస్ట్ మినిట్ లో చేస్తే ఏమైందంటే ఇక చూసిరా జగన్ అధికారం ఉందని లోపల పెట్టించారని చెప్తే వీళ్ళకి మధ్య తేడా అంతా 1-2% ఓట్లే కదా. ఒక్కసారి ఇటు కనుక ఇటు జంప్ అయింది అనుకో మళ్ళీ సీట్లు మారిపోతాయి. సో అందుకనే వాళ్ళు చాలా తెలివిగా జగన్ విషయంలో మనం కక్షతో ఉన్న విషయాన్ని బయటపడకుండా చట్టం పరిధిలో ఏం చేయగలం అనే విషయం మీద బాగా ఎక్సర్సైజ్ చేస్తుంది. అదైతే కనపడుతుంది. అంటే మీ సర్వేలో జనం ఏమన్నా? జనం ఒకటే అంటున్నారు, జగన్ అరెస్ట్ అంటే జనం ఒపీనియన్ ఏంటంటే జస్ట్ అది ఒపీనియన్. అంటే ఒక ఇమాజినరీ ఇష్యూ ఏంటంటే ఎట్టి పరిధిలో చేస్తారా ఆయన 37% మంది జగన్ పక్క అరెస్ట్ చేసి లోపల పెడతారని చెప్తుంటే ఇప్పటికే ఆలస్యం ఏందని 14% మంది చెప్పారు. అంటే వీళ్ళంతా టీడీపీ క్యాడర్ అనమాట. ఇంకా ఇప్పటికే అంటే ఇప్పటికి కూడా టీడీపీ క్యాడర్ బలంగా టీడీపీ క్యాడర్ ఈ చంద్రబాబు గెలిచినా గానీ ఇంకా ఈయనకి ఆ జగన్ సంగతి చూడటం రావట్లేదనే అసంతృప్తితో మాట్లాడుతున్నారు కూడా ఉన్నారు. అంటే అర్జెంట్ గా వైసీపీని ఏదో చేసేయాలి, అర్జెంట్ గా వైసీపీ వాళ్ళందరూ తీసుకుని జైల్లో పెట్టేస్తే వీళ్ళందరూ ఈగోలు సాటిస్ఫై అవుతాయి అనమాట. సో ఈగో సాటిస్ఫాక్షన్ కార్యక్రమం వెయిట్ చేసే వాళ్ళు 14% మంది ఉన్నారు. అంటే మీరు మీ సర్వే మొత్తంలో సర్వేకి సంబంధించిన పాయింట్లతో పాటు కింద ఫుట్ నోట్స్ ఇచ్చారు, చాలా కామెంట్స్ ఇచ్చారు. ఆ కామెంట్స్ లో ముఖ్యమైనది అసలు కేఏ పాల్ సంబంధించి బీజేపీ నాయకులు కేఏ పాల్ కంటే అధ్వాన్నం అనే కామెంట్, అంటే అది నిజంగానే వచ్చిందా లేదంటే? అయితే నేను అందులో 72 కామెంట్స్ రాశాను. నేను ఆ 72 కామెంట్స్ కంటే ముందు నా దగ్గర 150 కామెంట్స్ ఉన్నాయి. 150 కామెంట్స్ లో నేను బాగా ఫిల్టర్ చేసి రిపీట్ కాకుండా అన్ని వర్గాలకు సంబంధించి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి తట్టేలాగా నేను 72 రాశాను. 150 కామెంట్స్ నేను నా దగ్గర. అందులో ఏ ఒక్క కామెంట్ కూడా ఓటా సంస్థ యొక్క సొంత భాష్యం కాదు. ప్రజల నోటి నుంచి వచ్చిన దాన్ని కొంచెం జర్నలిజం భాషలో పెట్టుండొచ్చు తప్ప కానీ ప్రజలు చాలా బూతులు మాట్లాడారు. అట్లంటే నేను అవన్నీ ఇప్పుడు చెప్పలేను కానీ ఏ కామెంట్ల మీద జనం బూతులతో మాట్లాడిన రియాక్ట్ అయిన సందర్భం కూడా ఉంది. చాలా మీకు ఏ ప్రాంతాన్ని పైన ఒక యాసతో బూతులు తిట్టుకుంటారు. మీరు అది తెలంగాణలో ఉంటుంది, ఆంధ్రలో ఉంటుంది. రాయలసీమ యాసలో తిట్టినవి కూడా మేము యాస్టిస్ గా రికార్డ్ చేసినాం. ఉత్తరాంధ్ర యాసలో తిట్టినవి కూడా యాస్టిస్ రికార్డ్ చేసినాం. యాసతో సహా మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. సో తిట్టారు. అట్లాంటి వాటి కూడా మేము కొంచెం పాలిష్ లాంగ్వేజ్ లో రాసాం. సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది ఏంటంటే ఇది ఖచ్చితంగా జనం అభిప్రాయం, మన సొంత అభిప్రాయానికి లేదు. నేను ఇంకోటి ఏం చేస్తా అంటే వచ్చిన డాటాను కూడా నేనేమి ఆల్టర్ చేయను. ఎందుకు చేయను అంటే ఏదైనా పట్టడానికి సిద్ధం లేదు. ఇటువైపు వాళ్ళు తిట్టినా ఓకే, అటువైపు వాళ్ళు తిట్టినా ఓకే. కానీ మనం ఎవరినో సాటిస్ఫై చేయడానికి డాటాని ఆల్టర్ చేసుకుంటూ పోతే క్రెడిబిలిటీ పోతుంది. ప్రతి ఒక ఫస్ట్ క్వశ్చన్ దగ్గర ఆల్టర్ చేస్తే అన్నిటికీ అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. మొత్తం సర్వేనే అబద్ధాల మయం కింద మార్చి మాట్లాడాల్సి వస్తుంది. సో అందుకనే కామెంట్స్ అన్ని వాళ్ళే, ఓటా సొంత కామెంట్ ఒక్కటి కూడా ఉండదు. చాలా చాలా నేను అందులో టీడీపీ చాలా మంది నాతో మాట్లాడిన టీడీపీకి అనుకూలంగా అనాలిసిస్ చేసే జర్నలిస్టులు కూడా నా పొద్దు నుంచి నాతో ఇద్దరు మాట్లాడి వీళ్ళు కొంచెం కళ్ళు తెరవాల్సిన రీతిలోనే నువ్వు రాసావని కూడా వాళ్ళు మాట్లాడారు. వాళ్ళకు కూడా ఉంది లోపల ఇవే పాయింట్స్. వాళ్ళు కూడా ఇంటర్నల్ సర్వేలు చేయించుకుంటుంటారు, ప్రజలు ఏమనుకుంటున్నారు వారు కూడా చేయించుకుంటారు. అయితే ఈ అభిప్రాయాన్ని మనం బోల్డ్ గా రాశాము, దాచిపెట్టకుండా రాశాము. టీడీపీ ఫేవర్ గా అనాలిసిస్ చేసే జర్నలిస్టులు కూడా మార్నింగ్ నుంచి మాట్లాడుతూ వాళ్ళకు కొంచెం తెలవాల్సిందే ఉండాల్సిందే ఈ పాయింట్లో ఇవన్నీ కూడా వాళ్ళు కూడా మాట్లాడారు. అందులో ముఖ్యంగా విమర్శనాత్మకంగా వచ్చిన పాయింట్లు ఒకటి వాళ్ళు వాలంటరీ వ్యవస్థకి ఆల్టర్నేట్ చూపించలేకపోయారు. ఈ 1 year ఆల్టర్నేట్ సిస్టమ్ డెవలప్ చేయాలి. వాలంటరీ అనే పదం రాగానే వైఎస్ జగన్ గుర్తొస్తుంది అనుకుంటే ఇంకో దానికి ఏదో పదం మార్చి మీరు పెట్టేది ఉండాలి కదా. మీరు అది లేకుండా దీన్ని డౌన్ చేసేసారు, 0 చేసేసారు. దానివల్ల ఏమైంది సడన్ గా ఇప్పుడు ముసలమ్మ దగ్గరికి ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చేవాడు ముసలమ్మ పోయి లైన్ లో ఎంఆర్ ఆఫీస్ కాడ కూర్చోవాలంటే వాళ్ళకి అయ్యే కష్టం ఉంది. ఇప్పుడు 15 కేజీల బియ్యం మూటను ఒక ముసలమ్మ మోసుకురాలేకపోతే వాడు బండి మీద తెచ్చి ఇంట్లో పడేసిపోతున్నాడు కదా. మీరు ఆ సిస్టమ్ మళ్ళీ ఆల్టర్నేట్ ఏం చేయలేదు.
సో ప్రతి నెల తన ఇంటికి తాను 15 కిలో బియ్యం వచ్చేటానికి ఉండే సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎట్టు ఉంటుంది, మళ్ళీ పోయి లైన్లో నిలబడి తెచ్చుకునేట సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎట్టు ఉంటుంది. అది ఒకటి మీరు చేయలేదు. మీరు ఇంకా అధికారంలోకి రావడానికి మీరు బలంగా ఒక 6 హామీలు ఇచ్చారు. అదే ఈ 6 హామీల మీద ఏం కామెంట్ చేస్తున్నారు జనం? ఏముందా ఇప్పుడు ఆయన చేయడానికి ఏముంది, అంతా అప్పు అయింది, జగనంతా ఏదో అప్పులు చేసి పెట్టిపోయాడు, వీళ్ళు ఉన్నంతలో ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. పెన్షన్ అయితే పెంచారు. పెన్షన్ ఏ ప్రభుత్వం ఉన్నా, రేపు మీరు సీఎం అయినా నేను సీఎం అయినా పెన్షన్లు అయితే ఆపలేము. పెన్షన్లు ఆపిన ప్రభుత్వం అది ఎప్పటికీ మళ్ళీ ముందరికి పోయే అవకాశం ఉండదు. ఆ పెన్షన్ కేటగిరీ అట్లా ఉంటుంది. ప్రభుత్వం యొక్క ఎజెండాలో పెన్షన్ బడ్జెట్ అట్లా ఉండాల్సిందే. లక్కీలో ఈయన 2000 నుంచి 4000 చేశాడు. అట్లని కొత్త పెన్షన్లు ఇచ్చారంటే ఇవ్వలేదు, వాళ్ళు పెండింగ్ లో ఉన్నారు. రేషన్ కార్డు కొత్తగా రాలేదు. మీకు ఈ మిగతా 5 వాటిల్లో చదువులకు సంబంధించిన అంశంలో ముందుకేం పోలేదు. మిగతా మీరు ఏం చెప్పారు, ఉద్యోగాల కల్పనకు సంబంధించి దావోస్ పోయొచ్చాము, అక్కడికి పోయొచ్చాము, పరిశ్రమలు వస్తాయని చెప్తున్నారు. ఇంకా ఒక మీడియా ఈవెంట్ అందామా, నిజంగా ఈవెంట్ అందామా, అమరావతి రీస్టార్ట్ అని ఒకటి చేశారు. ఆ ఈవెంట్ ద్వారా అమరావతిలో ఉండే రాజధాని పంట ఉండే రైతులకు కానీ సామాన్య జనానికి కానీ ఒక మెయిల్ ఏం చేశారంటే, ఎస్ ఈసారి రాజధాని రాబోతుంది, కడతాడు చంద్రబాబు, వదిలిపెట్టకుండా కడతాడు అనేది ఒక నమ్మకం కలిగించుకోవాలి. ఇవి తప్ప మిగతా అన్ని మీరు 5 హామీల విషయంలో ఏం లేదు. ఈ 1 year విషయంలో మీ పరిపాలనకి వైసీపీ పరిపాలన మధ్య తేడా ఏం లేదు. మీరు కూడా కక్ష రాజకీయాలు చేస్తున్నారని బయటికి గడపట్లేదని జనం చెప్తున్నారు. పోనీ మీ కేంద్రంతో ఉన్న అనుబంధంతో మీరు మొన్న వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు కొన్ని పైసలు తెలంగాణతో పోలిస్తే ఎక్కువ తెచ్చుకోగలిగారు. అది ఇదే అంటే జనానికి ఏంటంటే హోప్ అనే యాంగిల్లో జనం ఈ ప్రభుత్వం పట్ల పాజిటివ్ ఉన్నారు. కానీ మెటీరియల్ ఏంది, గ్రౌండింగ్ అయింది ఏముంది అనేది దగ్గరికి వస్తే మళ్ళీ ఏం కనపడదు. 100%లో 10% కూడా ఇంకేం గ్రౌండింగ్ కాలేదు. సో మరి ఫస్ట్ ఇయర్లోనే అన్ని చేసేస్తారా, ఇదేమైనా అల్లావుద్దీన్ అద్భుతం అంటే ఆ యాంగిల్లో కూడా మాట్లాడవచ్చు. సో ఏమైనా సరే ప్రభుత్వం మీద కుతికెళ్ళదాకా కోపం రాలేదు. ప్రభుత్వం ఏం చేయలేదు, ఉత్తినే పడుకుంటుందనే ఆలోచన కూడా రాలేదు. ఇప్పటి వరకు చేస్తామన్న దాంట్లో కొంత చేయగలిగారు. చూద్దాం నెక్స్ట్ ఇయర్, ఇంకొక 1 year అయితే గ్యారంటీగా ప్రజలు టైం ఇస్తారు. ఈ 2 సంవత్సరాల తర్వాత కూడా గుణాత్మకమైన మార్పులు కనుక రాకపోతే అప్పుడు మీకు వ్యతిరేకత అనేది ఇప్పటికైతే అట్లాంటిది అదేమైనా ఉందంటే అది వైసీపీ ప్రచారం తప్ప నిజంగా జనంలో అయితే అట్లా. నిజంగా మీరు సర్వే చేస్తున్నప్పుడు చాలా వస్తాయి కదా, మీకేమన్నా మానవతా కోణంలో సంబంధించిన అంశంలో ఇది జరిగింటే బాగుండు, ఇది జరగలేదు, లేకపోతే ఇది బాగా జరిగింది అనేది ఏమైనా వచ్చినాయి? ఒకటే మనకు ఎన్కౌంటర్ల విషయం మాత్రం చాలా మంది మాట్లాడారు. మొన్న జరిగిన నంబాల కేశవరావు ఎన్కౌంటర్ కానీ ఆ సందర్భంగా 27 మంది చనిపోవటం కానీ అక్కడ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలు కనీసం డెడ్ బాడీలు ఇప్పించుంటే బాగుండేది అనేది ఎక్కువ మంది మాట్లాడారు. మేము ఆ ప్రాంతానికి పోయినప్పుడు, ఎందుకంటే మొన్న చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఆంధ్ర ప్రాంతం నక్సలైట్లు ఎక్కువ మంది చెప్పారు, మావోయిస్టులు ఎక్కువ మంది చెప్పారు. అంటే సరే ఆపరేషన్ కాగారు కేంద్రం చేస్తుంది, బాగానే ఉంది. కేంద్రానికి రాష్ట్రం సహకరించాలి బలగాల విషయంలో కానీ ఎక్కడైనా ఓకే. కానీ ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అంతిమ సంస్కారం అనేది ఒక సెంటిమెంటల్ గా బంధువులు ఫీల్ అవుతారు కనుక వీళ్ళిద్దరు జోక్యం చేసుకొని కనీసం డెడ్ బాడీస్ ని అప్పటికప్పుడు కిరోసిన్ పెట్టి తగలబెట్టే బదులు ఎవరు డెడ్ బాడీని వాళ్ళకి ఇచ్చి ఉంటే కనుక ఎంతో కొంత బాగుండేది. ఈ విషయంలో కొంచెం వాళ్ళిద్దరు మానవత్వం, అంటే వాళ్ళు రాజకీయంగా ఒత్తిడికి లొంగారా, ఎందుకు మోడీ దగ్గర అమిత్ షా దగ్గర మనం కంటు కావాలనుకున్నారా, ఎంతో కొంత అది వీళ్ళు అడుగుతున్నారు అంటే వాళ్ళు కూడా చేయాల్సి వస్తుంది. వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఒక్క స్టేట్మెంట్ కూడా అంటే వీళ్ళు కనీసం ఎన్కౌంటర్లు బూటకమని అనకపోయినా, ఎన్కౌంటర్ తీరుని ఖండించకపోయినా చాలా ముందు రోజుల నుంచే కర్రెగుట్టల దగ్గర బలగాలు ఉన్నాయి, వెనుకకు తెప్పించండి అని ప్రజా సంఘాలు కానీ మావోయిస్ట్ సంఘాలు కానీ దానికి అనుబంధంగా ఉండే సంఘాలు అందరూ రిక్వెస్ట్ చేశారు, బలగాలు వెనుక తెప్పండి వాళ్ళు చర్చలకు వస్తారన్నారు. ఆ విషయాన్ని కూడా చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎత్తుకోలేదు. చంద్రబాబుకి ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయన మావోయిస్టు దాడి బాధితుడు, ఆయన నక్సలైట్ పార్టీ నక్సల్ దాడిలో గాయపడి బతికొచ్చిన వాడు. సో ఇట్లాంటి అన్ని విషయాలు తెలుసు కనుక ఆయన కనీసం ఆ కర్రెగుట్ట దగ్గర నుంచి బలగాన్ని వెనుక తెప్పించటంలో ఒకటి చేయాల్సిందే. కానీ పోయినది అయిపోయింది, ఆయన చేతిలో లేదనుకున్న డెడ్ బాడీల వరకైనా ఆయన జోక్యం చేసుకొని ఆ బాడీస్ వాళ్ళ ఇళ్ళకి ఇప్పిస్తే బాగుండనే విషయంలో ప్రజలు చాలా వరకు మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణన్న గారు. మీ ఓటా సంస్థ ప్రతి సందర్భంలో సర్వే చేస్తుంది, అది జనానికి కొద్దిమంది నచ్చినా నచ్చకపోయినా ఎప్పుడు ఉంటుంది, దానికి రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. ఆ క్రెడిబిలిటీ మీరు జర్నలిజంలో ఉన్నప్పటి నుంచి మీ జర్నలిజంలో చూపిస్తున్నారు, ఇప్పుడు ఓటా సంస్థ ద్వారా కూడా ఆ క్రెడిబిలిటీ కొనసాగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.
మీ సంస్థ మీ సర్వేలు ఇలాగే జరగాలి. ప్రజల అభిప్రాయాల్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చినప్పుడే వాళ్ళు కూడా సెట్ రైట్ అయినప్పుడు ప్రజలకు కొద్దిగా ఉపయోగం ఉంటుంది. కాబట్టి దాంట్లో అనేక అంశాలు మీరు నిన్న పంపించిన తర్వాత చాలా చదివాను, పాజిటివ్గా అనిపించే పాయింట్లు ఉన్నాయి. అసలు వాళ్ళు సీరియస్గా ఆలోచించుకోవాలి, రివ్యూ చేసుకోవాల్సిన పాయింట్లు కూడా చాలా ఉన్నాయి. సో మొత్తం ఇంకొక ప్రమాదం కూడా దాంట్లో మీ సర్వేలో కనిపించింది. రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలని బీజేపీ చాలా ఒక 13 రాష్ట్రాల్లో పడగొట్టింది అక్రమంగా ప్రభుత్వాన్ని. సో ఏపీ కూడా అలాంటి ప్రమాదం పొంచి ఉన్నదనే సిగ్నల్స్ మీ సర్వే ద్వారా కూడా వచ్చినాయి. సో అక్కడ పార్టీలు కానీ ప్రజలు కానీ అప్రమత్తంగా ఉంచేటట్టు మీ సర్వే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజలారా విన్నారు కదా, అనేక పాయింట్లతో కూడిన అంశాలని మీకు ఈ సర్వేకి సంబంధించిన ఏదైతే ఉందో రిపోర్ట్, ఆ రిపోర్ట్ పూర్తి రిపోర్ట్ తప్పకుండా మీకు కింద కామెంట్లో లింక్లో ఇస్తాం. తప్పకుండా దాన్ని కూడా మీరు పూర్తి సర్వేని చూడండి. ఇది ఓటా నిర్వహించిన సర్వేకి సంబంధించి ప్రజలు ప్రభుత్వం పట్ల ఆశావాద దృక్పథంతో ఉన్నారు. అదేవిధంగా అనేక అంశాల మీద కూడా దానికి సంబంధించిన సర్వే అంశాలను కృష్ణన్న గారు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా ఈ వీడియో మీద కామెంట్ రాయండి. చూస్తూనే ఉండండి టీటీఆర్.